ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు రైల్వే గేట్ వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. రైల్వే గేట్ను పరిశీలించిన నేతలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఆర్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం గిద్దలూరు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ప్రధానమైన రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు వివరించారు. అతి త్వరలోనే నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్ఓబీ నిర్మాణం చేపడతామన్నారు. ఇది ఒక ఆల్టర్నేటివ్. ఈ ట్రాఫిక్ పోయేదాని కొరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఇంత ఓపిక పట్టి ఉన్నారు కాబట్టి ఇంకా వద్దు, అవసరం లేదు, త్వరగా కూడా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తామని రైల్వే అధికారులు కూడా చెప్పడం లేదు. ఇక్కడ వీలవుతుందా, ఇంకెక్కడన్నా వీలవుతుందా అనేది ఇప్పుడు మళ్ళా శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మేమందరం కూడా అధికారులతో కూడా మాట్లాడుకొని, ఎందుకేమిటంటే చాలా ఇక్కడంతా బిల్డింగ్లు వచ్చేసినాయి, ఎప్పటి నుంచో ఉన్నది ప్రాంతం ఇది. అందులో అండర్ గ్రౌండ్ లో పోవాలన్నా కూడా నీళ్లు, బిల్డింగ్లు కూడా ఏంటంటే ఫౌండేషన్ ఇవన్నీ కొంచెం క్షుణ్ణంగా కూడా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక